అంతర్వేది బీచ్ చాలా బావుంటుందని విన్నాను. కానీ ఎప్పుడు చూడలేదు. ఈసారి మిస్ అవ్వలేదు. నేను చూడాలనుకున్న బీచ్ కూడా చూసేసా. నాకు చాలా నచ్చింది. బీచ్ చాలా నియర్ బై డిస్టెన్స్‌లోనే ఉందనమాట. మాకు లేడీ గ్యాంగ్ ఎక్కువనమాట. అందరూ కూడా సేమ్ టైప్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ వేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకు. అంతర్వేదిలో బీచ్ చాలా నీట్‌గా అండ్ వేవ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ చాలా హీట్ ఉంది. ఎంతైనా నరసింహస్వామి నివాస స్థలం కదా! బట్ ఏది ఏమైనా ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆన్ గోయింగ్ టు ది సీ షోర్స్. నేను కూడా కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకున్నాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇన్ బీచ్. అండ్ రాంగ్ టైంలో వెళ్ళినా, ఎండలో వెళ్ళినా కానీ చాలా బాగుంది. అసలు హల్దీ రోజు మార్నింగ్ షూట్ కోసం పిల్లలందరూ బీచ్‌కి వెళ్తున్నారని సడన్‌గా నన్ను కూడా చెప్పా పెట్టకుండా మా చిన్నమ్మ పంపేశారు. ఎక్కడికి అని థింక్ చేసేలోపు బీచ్‌లో ల్యాండ్ అయిపోయాము. బ్రైడ్‌కి షూట్ కూడా చాలా బాగా జరిగింది. అలా మార్నింగ్ జరగాల్సిన హల్దీ ఆఫ్టర్‌నూన్‌కి వెళ్ళింది. అన్ని వీడియోస్ తీసుకోలేకపోయాను. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము. వాటర్ బెలూన్స్ అండ్ వాటర్‌తో ఫుల్‌గా ఆడుకున్నాము. అండ్ అందరూ కూడా యెల్లో అవుట్‌ఫిట్స్‌తో చాలా బాగా రెడీ అయ్యారు. తర్వాత నేను, మా మమ్మీ అయితే ఈవినింగ్ సంగీత్ కోసం రెడీ అయ్యి వచ్చేసాము. అండ్ సంగీత్ ఈవెంట్ కూడా సూపర్‌గా జరిగింది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు. మనం డాన్స్ చేయకపోతే ఎలా? సో, నేను కూడా 2 స్టెప్పులు వేశాను. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ అందరిని ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. వెళ్ళే ముందు అందరితో కలవగలనా లేదా అని అనుకున్నాను. కానీ అందరూ వాళ్ళే నన్ను కలిపేసుకున్నారు. ఇట్ వాస్ రియలీ వర్త్ ఇట్. ఇంకా చాలా చెప్పుకోవాలి. మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి.